అమెరికా అధ్యక్షుడు మెంటల్ ట్రంప్ ఎఫెక్ట్ ఎన్ఆర్ఐల పెళ్లిళ్లపై పడింది. H1B వీసాలపై ఆంక్షలు, జాత్యహంకార ధోరణుల కారణంగా ఆడపిల్లలను అక్కడకు పంపడానికే వెనకడుగు వేస్తున్నారు పేరెంట్స్. కుదిరిన పెళ్లిళ్లను సైతం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ట్రంప్ దెబ్బకు పీటల వరకు వచ్చిన పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్న వైనంపై TV9 స్పెషల్ ఫోకస్. భారత్లో అమెరికా సంబంధాలపై ఉన్న మోజు గిరాకీ మాటల్లో చెప్పలేనిది. ఎన్ఆర్ఐ సంబంధాలంటే ఎగిరి గంతేస్తారు. అక్కడ ఉద్యోగం చేసే పెళ్లి కొడుకులకు ఉన్న డిమాండే వేరు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎన్ఆర్ఐ సంబంధం చేయడంలో ఉన్న తాపత్రయం అంతా ఇంత కాదు. ఇదంతా ట్రంప్ అధికారంలోకి రాకముందున్న మాట. ఇప్పుడు అమెరికా ఎన్ఆర్ఐలకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా మారింది. కుదిరిన సంబంధాలు కూడా ఆగిపోతున్నాయి. అక్కడకు ఆడపిల్లలను పంపితే ఏం జరుగుతుందనే భయంతో పీటల వరకు వచ్చిన పెళ్లిళ్లను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు, అక్కడి పరిస్థితులు పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటోంది ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్. అక్కడున్న వారి పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుండటంతో ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. అందుకే కుదిరిన సంబంధాలు సైతం ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. అక్కడ అభద్రతా భావం ఉంది కాబట్టి ఇంత దూరం మనం ఏదో అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని చూసి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటే మరి అక్కడ రేపు వీళ్ళిద్దరి భవిష్యత్తు ఏమైపోతుందో చూద్దాంలే, బతికుంటే బలిసాకు తినొచ్చు అని చెప్పేసి మరి అక్కడ ఉద్యోగంలో అక్కడి పిల్లోడి గురించి ఆలోచించే దానికంటే ఇక్కడ ఏదో పిల్లోడు చిన్న ఉద్యోగం ఉన్నా సరే మరి ఇక్కడ ఇచ్చుకుంటే బెటర్ ఏమనేటువంటి పునరాలోచన కూడా ఇక్కడ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారండి. అక్కడ చదువుకున్న వారే కాదు, ఉద్యోగులన్న డిమాండ్. అందుకే తమ పిల్లలకి అమెరికా సంబంధాలు చేసేవారు. అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. అక్కడ సెక్యూరిటీ లేదు, ఉండే పరిస్థితి ఉందో లేదో తెలియదు. అందుకే అమెరికా సంబంధాలు వద్దంటున్నారు. గెలుస్తారు, మళ్ళీ కష్టమవుతుందని డిసెంబర్లో భార్య భర్తను వదిలి మా ఫాదర్ చనిపోతే ఇండియాకి వచ్చిండు. అతను ఎయిర్పోర్ట్లోనే బైకాట్ చేసిండ్రు. ఆయన న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచే బయటకు పంపిండ్రు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన H1 మీద ఉన్నాడు, జాబ్ చేయబట్టి 1 ఇయర్ అవుతుంది. పాప వాళ్ళ భార్య అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని రోజుల్లో ఇక్కడ వచ్చేస్తున్నారు. అలా ఎట్లా పడితే అట్లా ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేస్తున్నాడు ఈ ట్రంప్ గారు. ఎన్నేళ్ల నుంచో హత్యలు జరుగుతున్నాయి, కానీ బ్లాక్స్ ఏదో డ్రగ్స్ మీద ఉండో ఏదో అడిగి పెట్రోల్ పంపులను మనం ఏదో అంటే వాళ్ళు గొడవలకు దిగి చంపేవాళ్ళే. కానీ ఈ జాత్యహంకార అనేది ట్రంప్ వచ్చిన తర్వాతనే. అమెరికాలో ఏర్పడిన పరిస్థితులతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయో లేదో అనే ఆందోళన మొదలైంది. ఒకప్పుడు ఇక్కడకు వచ్చి పెళ్లి కొడుకో పెళ్లి కూతురో సంబంధాలు కుదుర్చుకొని వెళ్లేవారు. కానీ ఇప్పుడు అన్ని ఒక్కసారిగా ఆగిపోయాయంటున్నారు ఎన్ఆర్ఐలు. ఎన్నో పెళ్ళిళ్ళు కూడా సెటిల్ అయి ఉన్నాయి, ఎంగేజ్మెంట్స్ అయిన సమస్యలు కూడా ఉన్నాయి. ఎంగేజ్మెంట్స్ అయిన వాళ్ళు కూడా డ్రాప్ చేసుకునే ఒక రకస్తు ఉంది ఉన్నాయి. సో మా వీళ్ళేమంటున్నారంటే మేము ఎన్ఆర్ఐ పేరెంట్స్ అవుతానే ఇచ్చాము, మేము ఇప్పుడు ఇవ్వలేము అనే సమస్యలు వస్తాయి. అక్కడ పంపేయడానికి చాలామంది పేరెంట్స్కి ఇష్టం లేదు. కొంతమంది పేరెంట్స్ అయితే వద్దు బాబు మీరు వచ్చేయండి, ఏదో మనం ఇక్కడ ఏదో చేసుకుందాం, మీ ప్రాణం ముఖ్యం అన్న సంఘటనలు ఉన్నారు. ఈ పరిస్థితులు చూసి అమెరికాపై మోజు తగ్గించుకోవాలనే ఆలోచనలు మొదలవుతున్నాయి. ఇక్కడ లేంది అక్కడ వెతుక్కునే కంటే ఇక్కడే అవకాశాలు సృష్టించుకొని హాయిగా ఉండాలనే ఆలోచనలు చేయాలంటున్నారు తల్లిదండ్రులు. ఎన్ఆర్ఐ సంబంధాలకు ఇప్పుడు పూర్తిగా డిమాండ్ పడిపోయిందంటున్నారు మ్యారేజ్ బ్యూరోల ప్రతినిధులు. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు పేరెంట్స్ అందరూ, తల్లిదండ్రులందరూ అమ్మో ఈరోజు మళ్ళీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో, మన అమ్మాయిని అంత దూరం పంపిస్తే రాబోయే కాలంలో ఎంత ఇబ్బంది పడుతుందో అనే ఒక పాజిటివ్ దృక్పథం వాళ్ళల్లో వచ్చిందండి. ఇంతకుముందు చూస్తే ఓన్లీ ఎన్ఆర్ఐ సంబంధాలే వాళ్ళు ఆసక్తి చూపించేవాళ్ళు. మన దేశంలో ఉన్నటువంటి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే వాళ్ళు అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. అదే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు అమ్మో అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ మన అమ్మాయి ఆ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు అసలే పిచ్చోడు, ఎప్పుడు ఏం తీసుకుంటాడో తెలియదు. సో మనం పంపిస్తే మళ్ళీ ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో, ఫోన్లే ఉన్నా లేకపోయినా ఇక్కడే ఆనందంగా ఉంటుంది మన కళ్ళ ముందు అని చెప్పి ఒక పేరెంట్స్లో కూడా ఒక చేంజ్ అనేది రావడం మనం గమనిస్తూ ఉన్నాం. 15 పరిచయ వేదికలు పెట్టాను. అయితే ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటువంటి తల్లిదండ్రులు విదేశాల సంబంధాలు అంటే గతంలో చాలా ఆతృతపడి ఎంతో ఆశపడి కష్టపడి వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపించడం, చదివించడం, మళ్ళీ వివాహాలు చేసుకుని అక్కడే సెటిల్ అయితే ఇక్కడ వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా సపోర్ట్గా ఉంటారు అని తల్లిదండ్రులు ఆశించి అంత దూరం పంపించేవారండి. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన కాడి నుంచి, ఆయన యొక్క అధ్యక్షుడు అయిన కాడి నుంచి ఆయన చేసే విధానాలు కానీ వేరే
దేశం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, అక్కడ కంట్రీ వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ఉండటానికి లేదు అనేటువంటి సిద్ధాంతాల మూలన పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడ వివాహాలు ఇవ్వటానికి కానీ, ఈ వివాహాలు చేసుకుంటానికి కానీ, చదివించడానికి కానీ ఏ విధంగా చూసినా ఈ వివాహం చేయటానికి అనేటువంటిది ఆటంకాలుగా ఉన్నది. తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. అమ్మాయిలు కూడా ఎన్ఆర్ఐ సంబంధాలను వద్దంటే వద్దనుకుంటున్నారు. ఇదివరకటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరంటున్నారు. నో అండి, నాకు ఇండియన్నే ఇష్టం. ఇండియన్గా ఉంటే ఇక్కడ అంటే ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. అక్కడితో కంపేర్ చేసుకుంటే మనం మన రిలేటివ్స్కి కానీ ఎవరికైనా సరే దగ్గరగా ఉండొచ్చు. ఈవెన్ మన పేరెంట్స్ని కన్సర్న్ చేసుకోవడం కానీ ఏదైనా సరే ఎక్కువగా ఉంటుంది. దీని పట్ల ఏంటి అంటే ఆ ట్రంప్ నిర్ణయం కొంచెం బ్యాడ్గా ఉన్నా అందరూ ఎన్ఆర్ఐస్ అందరూ ఇటు రావడం వల్ల కంట్రీ యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది పెరుగుతుంది. సో నరేంద్ర మోడీ గారు చెప్పిన మేక్ ఇన్ ఇండియాని కూడా మనం ఈ ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇచ్చిన దాంతో నిజంగా బాగా డెవలప్ చేయొచ్చు. అమెరికా సంబంధం పేరెంట్స్ చూస్తే చేసుకుంటారా అంటే ప్రతి అమ్మాయి ఇది వరకు ఒక 10-15 days 20 days 1 month క్రితం వరకు ఎగిరిపోతాను, నేను వెళ్ళిపోతున్నాను ఆ హ్యాపీలో ఉండేది. జస్ట్ 1 week 4-5 days నుంచి తను ఏంటంటే షీఈ్ ఆల్సో థింకింగ్ వెళ్ళాలా, ఇప్పుడు వీసా ప్రాబ్లం అన్నీ ఉన్నాయి కదా వెళ్ళాలా అని. అండ్ దట్టు మీరు అంటున్నారు పేరెంట్స్ కళ్ళు మూసుకుని ఇస్తారు అది అని. గత 2-3 సంవత్సరాలుగా మీరు పరిస్థితులు గమనిస్తే పేరెంట్స్ ఎవరు కూడా అమెరికన్ సంబంధం అనగానే కొంచెం ఆలోచిస్తున్నారు. నాట్ అబౌట్ మనీ, ఇక్కడ జరిగే సంఘటనలు. మొత్తానికి ఇప్పుడు అమెరికా సంబంధాలు గతంలో దుబాయ్ సంబంధాల్లా మారిపోయాయి. సెక్యూర్ లైఫ్ అనుకునే పరిస్థితులు ఇన్సెక్యూర్గా తయారయ్యాయి. ట్రంప్ విద్యా ఉద్యోగాలపై కొట్టిన దెబ్బ తిరిగి భారతీయుల వివాహ వ్యవస్థపైనే ప్రభావం చూపించడం పెద్ద చర్చగానే మారుతోంది.